రోజు ఎవరితో మాట్లాడటం అలవాటు చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు నీతో మాట్లాడినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు నిన్ను వదిలేస్తే ఆ బాధ భరించటం నీ వల్ల కాదు. ఈ శాపింపబడ్డ ప్రపంచంలో ఏదీ కూడా నువ్వు అనుకున్నట్టు అస్సలు జరగదు. నువ్వు బ్రతికినంత కాలం ఎన్నో మోసాలు చూస్తూనే ఉంటావు. ఎప్పుడైనా సరే ఎదురు చూసే ఓపిక నీకుంటే సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది. 10 మంది మగవాళ్ళ మధ్య ఒక స్త్రీ ధైర్యంగా పనిచేయగలదు. కానీ 10 మంది ఆడవాళ్ళ మధ్య ఒక మగవాడు ధైర్యంగా పనిచేయలేడు. నీ జీవితాన్ని నువ్వే అందంగా గీసుకోవాలి. వేరే వాళ్ళకి నీ బ్రష్ ఎప్పుడూ ఇవ్వకు. నేను నిశ్శబ్దంగా ఉన్నాను అంటే నాకు ఎదుటి వారితో వాదించటం ఇష్టం లేదు అని అర్థం. యుగాలు మారినా కూడా మనిషిలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా అడుగు నేల కోసం అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. చిన్న తప్పిదం వలన మాత్రమే నీ స్నేహితుడు నీ శత్రువయ్యాడు అంటే వాడు ఎప్పటి నుండో అలాగే ఉన్నాడు. అందరూ మంచి వాళ్ళలాగే కనపడతారు ఒక్కసారి నీవు కష్టాలు వచ్చే వరకు. ఆ తరువాత అందరూ నిజస్వరూపం కనబడుతుంది. జీవితంలో అత్యంత చెత్త ఫీలింగ్ ఏంటంటే నీ ఇంట్లో నువ్వే అపరిచితుడులా కనపడటం. జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో తెలీదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.